ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. ధర్మస్థల, యాక్చువల్గా ధర్మస్థలలో ఏం జరుగుతోంది, దేశమంతా ఉలిక్కి పడేలా చేసినటువంటి ఘటన, సమాచారం, అది కూడా ఒక మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఇచ్చినటువంటి ఒక సమాచారంతో దేశమంతా ఇప్పుడు ధర్మస్థల గురించి చర్చించుకుంటోంది. యాక్చువల్గా అక్కడ జరిగినటువంటి అసహజమైనటువంటి మరణాలు, మహిళలు, మైనర్లు, బాలికల మృతదేహాల్ని నేను స్వయంగా నా చేతులతో ఖననం చేశాను, దహనం చేశాను. ఎవరికీ కనిపించకుండా ఉండడానికి కొన్ని మృతదేహాలను నేత్రావతి నదిలో కూడా వదిలిపెట్టాను. వెస్టర్న్ ఘాట్లో పశ్చిమ కనువల్లో నెలకొని ఉన్నటువంటి ఈ ధర్మస్థల పుణ్యక్షేత్రంలో ఆ పరిసర ప్రాంతాల్లో ఇలాంటి అసహజ మరణాలు సంభవించాయి. ఒక మిస్టీరియస్ డెత్స్, మాస్ బరియల్ జరిగింది అనేటువంటి వార్త దేశవ్యాప్తంగా సంచలనం అయితే కలిగించింది. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేసింది. సిట్ ఇప్పుడు ఆ మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చెప్పినటువంటి 13 స్థలాల్లో తవ్వకాలు మొదలుపెట్టింది. యాక్చువల్గా 6వ ప్రాంతంలో తవ్వకాలు జరిపినప్పుడు ఒక అవశేషం అయితే దొరికింది, అస్థి పంజరం దొరికింది. తల లేకుండా, స్కల్ లేకుండా ఉన్నటువంటి ఒక అస్థి పంజరం దొరికింది. అది కూడా మేల్ది అని ఫోరెన్సిక్ నిపుణులైతే అంచనా వేస్తున్నారు. ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మహిళలు కాకుండా ఒక పురుషుడి అస్థి పంజరం అయితే భూమికి 2-3 అడుగుల లోతులో తవ్వితే అది బయటపడింది. ఇప్పుడు 9వ ప్రాంతంలో కూడా తవ్వకాలు ఈ రోజు జరుగుతున్నాయి. వరుసగా 5వ రోజు అది కొనసాగుతోంది. ఈ రోజు కూడా కొన్ని ఎముకలు లభించాయని చెప్తున్నప్పటికీ కూడా అఫీషియల్గా అటు ఫోరెన్సిక్ నిపుణులు కావచ్చు, ఇటు సిట్ కావచ్చు, దానికి సంబంధించి అఫీషియల్గా అయితే వెల్లడించలేదు. బట్ అక్కడ ఉద్రిక్తమైనటువంటి వాతావరణం అయితే కొనసాగుతోంది. యాక్చువల్గా ధర్మస్థల కర్ణాటక రాష్ట్రంలో దక్షిణ కన్నడ ప్రాంతంలో ఉన్నటువంటి ధర్మస్థల బెల్తంగడి అనేటువంటి ఒక తాలూకాలో ఉంది. ధర్మస్థల పక్కనే నేత్రావతి నది ఉంది. అది కూడా వెస్టర్న్ ఘాట్స్ పశ్చిమ కనుమల్లో నెలకొని ఉన్నటువంటి ధర్మస్థల పుణ్యక్షేత్రం 800 ఏళ్ల క్రితం స్టార్ట్ అయింది. అది కూడా హెగ్గాడే వంశస్థుల కలలో కనిపించినటువంటి మంజునాథుడు తను అక్కడ కొలువై ఉంటాను అని చెప్పడం, అది కూడా మంగళూరులో ఉన్నటువంటి ఒక దేవాలయం నుంచి ఆ విగ్రహం వారి ఇంటి ముందు అక్కడ రాత్రికి రాత్రే వచ్చింది అనేటువంటి ఒక మాట. ఆ హెగ్గాడే కుటుంబ సభ్యులకు సంబంధించి చూస్తే, హెగ్గాడే కుటుంబం అనేది జైన మతానికి చెందినటువంటి ఒక ఫ్యామిలీ. వంశపారంపర్యంగా ఆ హెగ్గాడే కుటుంబ సభ్యులు ఇప్పుడు మళ్ళీ ధర్మకర్తలుగా ఉన్నారు. ధర్మస్థల అనేది ఒక టిపికల్గా ఉండేటువంటి ఒక హిస్టరీ. 800 ఏళ్ల క్రితం ధర్మస్థలకి సంబంధించినటువంటి పురాణిక ప్రాశస్త్యం, ఒక చారిత్రక నేపథ్యం అనేది అక్కడ కనిపిస్తోంది. కుల మతాలకు అతీతంగా ఈ దేవాలయం ఉంటుంది. దాదాపు 10,000 మందికి పైగా ప్రతిరోజు భక్తులు ఇక్కడికి వస్తుంటారు. విచిత్రమైనటువంటి ఇక్కడ ఆచార వ్యవహారాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. జైన మతస్థుల ఆధ్వర్యంలో, ఆ వంశం ఆధ్వర్యంలో నడుస్తోంది ధర్మస్థల తీర్థక్షేత్ర ట్రస్ట్. యాక్చువల్గా ఇక్కడ బాహుబలి శిలపై రూపొందించినటువంటి 37 అడుగుల ఎత్తున్నటువంటి గోమటేశ్వరుడు బాహుబలి విగ్రహం అనేది ధర్మస్థలి ఒక కొండ మీద కనిపిస్తుంది. అది జైన మతానికి సంబంధించి. ధర్మస్థల పుణ్యక్షేత్రంలో ఇక్కడ మంజునాథుడు కొలువై ఉన్నాడు. జైన మతస్థులు ఆధ్వర్యంలో నడుస్తున్న దాంట్లో మంజునాథుడు కొలువై ఉంటే పూజారులు వైష్ణవులుగా ఉండడం. ఇదే ఇక్కడ ధర్మస్థల అంటే ధర్మం అక్కడ సంస్థాపించబడి ఉంటుంది, ధర్మం అక్కడ ఏర్పడుతుంది, ధర్మ పరిపాలన జరుగుతుంది, సుభిక్షంగా ఉంటుంది. అందుకే ధర్మస్థల లేదా ధర్మస్థలం అనేటువంటి ఒక పేరు 800 ఏళ్ల క్రితం అక్కడ వచ్చింది. సో హెగ్గాడే కుటుంబ సభ్యులే ఇప్పటికీ వంశపారంపర్యంగా దాన్ని రన్ చేస్తూ వస్తున్నారు. ధర్మస్థల తీర్థక్షేత్ర ట్రస్ట్ ఏర్పాటు చేశారు. దాంతో సేవా కార్యక్రమాలు, విద్యా కార్యక్రమాలు, వైద్యం ఇలాంటివన్నీ అందులో రన్ అవుతున్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి వీరేంద్ర హెగ్గాడే ఆ కుటుంబంలో 21వ తరానికి చెందినవాడు. తన తండ్రి మరణించడంతో 19వ ఏటనే ఇక్కడ ధర్మాధికారిగా ఆయన్ని నియమించారు. ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఆయన రాజ్యసభ మెంబర్గా ఉన్నారు. తను చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రపతి తనను రాజ్యసభ మెంబర్గా నామినేట్ చేశారు. పద్మభూషణ్ అవార్డు గ్రహీత వీరేంద్ర హెగ్గాడే ప్రస్తుతం ఈ కార్యక్రమాలన్నీ చూస్తూ ఉన్నారు. ఈ
ధర్మస్థలాకి సంబంధించినటువంటి ఈ మిస్టీరియస్ డెత్స్, అసహజ మరణాలు అనేవి ఎందుకని ధర్మస్థలాలోనే జరుగుతున్నాయి? అక్కడ బెల్తంగడి తాలూకాకి సంబంధించి ధర్మస్థల పరిసరాల్లో ఉన్నటువంటి, ధర్మస్థలతో పాటుగా ఉజిరే అనేటువంటి విలేజ్, ఈ 2 విలేజ్ల్లోనే మిస్టీరియస్ డెత్స్ అనేవి ఎక్కువగా కనిపించాయి. 2001 నుంచి 2011 మధ్య కాలంలో ధర్మస్థల, ఉజిరే ఈ 2 గ్రామాల్లోనే 452 అసహజ మరణాలు సంభవించినట్టుగా ఆర్టీఐ ఇచ్చినటువంటి రిప్లైలో ఉంది. అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్కి సంబంధించినటువంటి రిప్లైలో ఉజిరే, ధర్మస్థలకి సంబంధించి 452 మరణాలు ఈ బెల్తంగడి తాలూకాలో జరిగాయి. యాక్చువల్గా మోక్షం సిద్ధించడానికి ధర్మస్థలకి వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటే మోక్షం లభిస్తుంది అనేటువంటి ఒక నమ్మకం గతంలో ఉన్నప్పటికీ, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానికులు మాత్రం దాన్ని నమ్మకపోయినప్పటికీ, ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఆర్టీఐ రిప్లై కింద ఇచ్చినటువంటి 452 అసహజమైనటువంటి మరణాలు, ఐదర్ ఇట్ మే బి మర్డర్స్ కావచ్చు, ఆత్మహత్యలు కావచ్చు, లేకపోతే ఇంకొకరు ఎవరైనా అత్యాచారం చేసి చంపేసినటువంటి మరణాలు. బట్ ఇప్పుడు మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చెప్పినటువంటి ఈ మరణాలు 452 మరణాల లిస్ట్లో అయితే లేవు. దీన్ని సపరేట్గా కౌంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా మాజీ పారిశుద్ధ్య కార్మికుడు తాను 1995 నుంచి 2014 మధ్య కాలంలో 20 ఏళ్ల పాటు పారిశుద్ధ్య కార్మికుడిగా ధర్మస్థల దేవాలయంలోనే పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసినప్పుడు తన చేతికి డెడ్ బాడీస్ని ఇచ్చేవాళ్ళు. వాటిని ఖననం చేయండి, లేకుంటే కనిపించకుండా మాయం చేయండి, దహనం చేయండి అనేటువంటి ఆర్డర్స్ రాత్రికి రాత్రే ఉండేవి. వాటి నేపథ్యంలోనే చాలా వరకు అవి బయటపడకుండా ఉండడానికి, తొందరగా మట్టిలో కలిసిపోవడానికి కొన్నిసార్లు పెట్రోల్, డీజిల్ పోసి తగలబెట్టానని చెప్పారు. దాంతోపాటుగా నేత్రావతి నది సమీపంలో అక్కడే ఒడ్డున ఆ ఇసుకని తవ్వి అందులో కూడా పాతి పెట్టాను. అలాగే దట్టమైనటువంటి అడవి, వెస్ట్రన్ ఘాట్ కూడా వాటిని పాతి పెట్టాను అనేటువంటి మాట చెప్పినప్పుడు అక్కడ పోలీసులు నమ్మలేదు. యాక్చువల్గా ధర్మస్థల ఈ ఉజిరేకి సంబంధించి కూడా ఈ హిస్టరీ అనేది 1979 నుంచి కనిపిస్తోంది. పోలీసుల కంప్లైంట్లు కూడా అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ చేశారు. వేదవల్లి అనే మహిళ ఆ సమయంలో 1979లో కనిపించకుండా పోయింది అని పోలీసులకి కుటుంబ సభ్యులు కంప్లైంట్ చేసినప్పుడు దానికి ప్రాపర్గా రెస్పాండ్ అవ్వలేదు. 1979 తర్వాత 92లో కూడా ఒక ఫ్యామిలీ ఇలాగే మా కుటుంబ సభ్యురాలు, మా ఫ్యామిలీ మెంబర్ మిస్ అయింది అనే వార్తతో పాటుగా 2013, 2003, 2012లో కూడా ఇలా వరుసగా 4 ఎక్కువగా చర్చనీయాంశమైనటువంటి కేసులు అనేవి అక్కడ కనిపించాయి. ఒక మెడికో మిస్ అయింది. దాంతోపాటుగా ధర్మస్థల తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో 25 ఇన్స్టిట్యూషన్స్ రన్ అవుతున్నాయి. స్కూళ్ళు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, యోగా సెంటర్ ఉంది, ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు కూడా ఉన్నాయి. అదే ధర్మస్థల తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో రన్ అవుతున్నటువంటి మెడికల్ కాలేజ్లో చదువుతున్నటువంటి మెడికల్ స్టూడెంట్ కూడా మిస్ అయిపోయింది. దానికి సంబంధించి కూడా పేరెంట్స్ కంప్లైంట్లు బుక్ చేసినప్పటికీ తీసుకోలేదు. అదే ఇన్స్టిట్యూషన్లో చదువుతున్నటువంటి ఒక అమ్మాయి ధర్మస్థల టెంపుల్కి దర్శనానికి వెళ్ళిన తర్వాత, తన ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళిన తర్వాత మిగతా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, ఆ అమ్మాయి మాత్రం మిస్ అయిపోయింది అని పేరెంట్స్ ముందు నుంచి వాదించారు. దానికి సంబంధించి అక్కడ వీరేంద్ర హెగ్గడే కుటుంబ సభ్యులు, ఆ ఫ్యామిలీ మెంబర్సే ఇప్పటికి కూడా మెంబర్స్గా ఉన్నారు, వాళ్లే మాయం చేశారు అనేటువంటి కంప్లైంట్ కూడా చేసినప్పటికీ పోలీసులు దాన్ని తీసుకోలేదు. ఈ నేపథ్యంలోనే 1993లో అక్కడ పారిశుద్ధ్య కార్మికుడిగా ప్రవేశం చేసినటువంటి ఈ దళిత పర్సన్, ఇప్పుడు ఆయనకి భీమా అని ఒక పేరు పెట్టుకున్నారు. ఎలా అయితే మనకు నిర్భయ ఢిల్లీలో ఇన్సిడెంట్ అయిందో ఆ అమ్మాయి పేరు కాకుండా నిర్భయ అని పెట్టుకున్నామో, దిశ కేసు హైదరాబాద్లో అవుట్స్కర్ట్స్లో జరిగినటువంటి ఆ వెటర్నరీ డాక్టర్కి దిశ అని పేరు పెట్టినట్టుగా ఇప్పుడు ఈ పర్సన్కి భీమా అనే ఒక పేరు పెట్టారు. ఆయన వివరాలన్నీ గోప్యంగా ఉంచారు. తను 93లో జాయిన్ అయితే 95 నుంచి 2014 వరకు ఇలా మాస్ బరియల్స్ నేను నా చేతులతో చేశాను, నన్ను బలవంత పెట్టారు, చేయించారు. ఒకవేళ నేను చెయ్యకపోతే ఉద్యోగంలోంచి తీసేస్తారనో, లేకపోతే అక్కడ పలుకుబడి ఉంది కాబట్టి నన్ను అరెస్ట్ చేస్తారని బెదిరించారు అనే మాటతో పాటుగా
తన కుటుంబ సభ్యురాల మీద కూడా అఘాయిత్యం చేయబోతే నేను తప్పించుకొని వెళ్ళిపోయాను, ఇంకో ఊరికి పారిపోయాను, నేను నా కుటుంబ సభ్యులతో సహా. కాకపోతే అన్ని మరణాలు అసహజ మరణాలు నా చేతులతో, వాటికి జరగాల్సినటువంటి ప్రాపర్ క్రిమేషన్ అనేది జరగలేదు. ఏదైతే ఆచార సంప్రదాయాల్ని పాటిస్తూ ఖననం లేకుంటే దహనం చేయాలో అలా జరగలేదు. ఆ ఆత్మలు నన్ను వెన్నాడుతున్నాయి కాబట్టి అది భరించలేకే నేను ఇప్పుడు బయటకు వచ్చాను అని పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పటికీ, అదే బెల్తంగడి తాలూకాలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పటికి కూడా అక్కడ వాళ్ళు తన కంప్లైంట్ తీసుకోలేదు. 151 పేజీల కంప్లైంట్తో ఈ పర్సన్ వెళ్ళి కంప్లైంట్ చేసినప్పటికీ తీసుకోకపోయేసరికి తన 2 అడ్వకేట్లతో కలిసి మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. పోలీస్ స్టేషన్తో పాటుగా కోర్టుకు కూడా వెళ్ళి ఒక బ్యాగ్తో వెళ్ళాడు ఈ పర్సన్. ఆ బ్యాగ్లో కూడా కొన్ని ఎముకలు ఉన్నాయి, కొన్ని మానవ అవశేషాలు కనిపించాయి. దాంతో అవాక్కైపోయినటువంటి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి పోలీసులు దీనికి సంబంధించి ఒక విచారణ చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది అని భావించారు. ఇదే మాటని అడ్వకేట్లు కూడా చాలా గట్టిగా చెప్పడంతో కర్ణాటక ఉలిక్కి పడింది. ఆ తర్వాత సీఎం సిద్ధరామయ్య కూడా దీనికి సంబంధించి సిట్ని ఏర్పాటు చేస్తున్నామని అనౌన్స్ చేశారు. యాక్చువల్గా సిట్ ఏర్పాటు చేయడం వెనకాల కూడా అతిపెద్ద తతంగం నడిచింది. అక్కడ ఉన్నటువంటి సివిల్ రైట్ యాక్టివిస్టులు కూడా చాలా పెద్ద గొడవలు చేశారు. ఇది కొన్ని దశాబ్దాలుగా జరుగుతూ ఉన్నప్పటికీ ధర్మస్థల అనేది ఒక మిస్టీరియస్ డెత్స్, అది కూడా అన్ని అసహజమైనటువంటి మరణాలు. వాటిలో కూడా అమ్మాయిలు ఉన్నారు, 12 ఏళ్ల చిన్న మైనర్ బాలిక కూడా ఉండడం, 40 ఏళ్ల మహిళలు ఉండడం, వీళ్ళందరూ మిస్ అయిపోయారు. ఎక్కడికి వెళ్ళారో తెలియదు. ఒక సస్పెన్స్ అనేది కొనసాగుతూ ఉంది. ఆ నేపథ్యంలో ఇప్పటికీ కూడా మాకు నమ్మకం కలగట్లేదు. ఏదో అవశేషాలను తీసుకుని డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత కనీసం ఇప్పుడైనా ఫోకస్ పెట్టండి అనేటువంటి ప్రెషర్ అన్ని వైపుల నుంచి రావడంతో సిట్ని అయితే సీఎం సిద్ధరామయ్య గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. ఆ తర్వాత అది ఈ పారిశుద్ధ్య కార్మికుడు చూపించినటువంటి లొకేషన్స్లో తవ్వకాలను అయితే మొదలుపెట్టింది. బట్ ఇప్పుడు మళ్ళీ విచిత్రమైనటువంటి విభిన్నమైనటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. 13 ప్రాంతాల్లో అటు నేత్రావతి నదితో పాటుగా వెస్టర్న్ ఘాట్స్, అలాగే ధర్మస్థల, ఉజిరే ఈ గ్రామాలకి సంబంధించి తాను పాతి పెట్టినటువంటి లేకుంటే వాళ్ళకి క్రిమేషన్ చేసినటువంటి ఏరియాలు 13 ప్రాంతాలు చూపిస్తే అందులో 6వ ప్రాంతంలో మాత్రమే ఒక ఎముకల గూడు, ఒక స్కెలిటన్ లభించింది. అది కూడా పుర్రె లేకుండా లభించింది. అది కూడా ఒక పురుషుడిది అని తేలింది. ఈరోజు 9వ ప్రాంతంలో జరుగుతుంటే కొన్ని ఎముకలు దొరికాయి అనే మాట తప్ప మొత్తం దానికి సంబంధించి అధికారికమైనటువంటి ప్రకటన ఇప్పటిదాకా రాలేదు. దీంతో పాటుగా ఇంకా మిగిలినటువంటి ఆ 4 ప్రాంతాల్లో ఏం జరుగుతోంది, ఇక్కడే ఆ పారిశుద్ధ్య కార్మికుడు, మాజీ పారిశుద్ధ్య కార్మికుడికి సంబంధించినటువంటి ఆయన సైకాలజీ మీద, ఆయన పర్సనాలిటీ మీద డౌట్స్ అనేవి వ్యక్తమవుతున్నాయి. యాక్చువల్గా మాస్ మరణాలు జరిగాయి, 106 మందికి పైగా నేనే పాతి పెట్టాను అని చెప్పినప్పుడు ఆ పర్సన్ మీద నార్కో అనాలిసిస్ టెస్టులు చేయించాలి అనే వాదనతో పాటుగా లై డిటెక్టర్ టెస్టులు చేయించాలి, ఆయన సైకాలజీని అసెస్ చేయాలి, ఆయనకు మెడికల్ ఎగ్జామినేషన్స్ చేయించాలి అనేటువంటి వాదనలు కూడా వచ్చాయి. బట్ అదే టైంలో సివిల్ రైట్ యాక్టివిస్టులు ఎంటర్ అయిన తర్వాత అసలు ఒక సంఘటన జరిగింది, లేకపోతే అక్కడ మాస్ మరణాలు జరిగాయి, లేకుంటే మాస్ బరియల్స్ జరిగాయి, ముందు నుంచి వీటికి సంబంధించి విభిన్నమైనటువంటి వాదనలు వస్తున్నప్పుడు ఒక పర్సన్ వచ్చాడు, నేనే నా చేతులతో చేశాను అని చెప్పినప్పుడు ఎందుకని దాన్ని ప్రామాణికంగా తీసుకోవట్లేదు అనే వాదనతో సిట్ ఏర్పాటైనప్పటికీ ఇప్పుడు 9వ ప్రాంతంలో అక్కడ తవ్వకాలు అనేవి జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున ఒక 20 మంది వర్కర్స్ పనిచేస్తున్నారు. అక్కడ బుల్డోజర్లు వీటన్నిటిని తీసుకొని వర్క్ చేస్తున్నప్పుడు ఒక 6వ ప్రాంతం 9వ ప్రాంతంలో మాత్రమే కొన్ని ఎముకలు దొరికాయి తప్ప మాస్గా జరిగినట్టుగా ఆనవాళ్లు కనిపించట్లేదు. కాబట్టి మళ్ళీ ఆ పర్సన్ సైకలాజికల్గా టెస్ట్ చేయాలి. ఒకవేళ డిప్రెషన్లో ఉన్నాడా, లేకపోతే ఆయన మీద ఒత్తిడి ఏమైనా ఉందా అనేది. 1979లో వేదవల్లికి సంబంధించి కుటుంబ సభ్యులు కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి రాజకీయ పలుకుబడి కావచ్చు, పోలీసులు కావచ్చు, అధికారులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, పెద్దలు, వాళ్ళందరూ హెగ్గాడే కుటుంబాన్ని అక్కడ భూస్వాములుగా, ధనస్వాములుగా చెప్తూ ఉంటారు. వాళ్ళ ఆధ్వర్యంలోనే టెంపుల్ రన్ అవుతుంది కాబట్టి వాళ్ళ ఒత్తిడికి లొంగే కంప్లైంట్ తీసుకోలేదు అనేటువంటి వాదన ఉంది. కాబట్టి ఇప్పుడు అదే ప్రెషర్ మళ్ళీ ఈ పారిశుద్ధ్య కార్మికుడి మీద పెడుతున్నారా అనేటువంటి వాదనలు కూడా వినిపించాయి. ఎట్ ద సేమ్ టైం అనన్య భట్, ఇప్పుడు పారిశుద్ధ్య కార్మికుడికి సంబంధించినటువంటి అడ్వకేట్ కూడా
పోలీసులకు కంప్లైంట్ చేసింది సిట్లో ఉన్నటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలో ఉన్నటువంటి మంజునాథ గౌడ అనేటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ ఈ పర్సన్ని బెదిరిస్తున్నారు. ఎవరైతే నేను నా చేతులతో వాళ్ళని మాయం చేశాను, శవాల్ని దహనం చేశానని చెప్తున్నటువంటి పర్సన్ని బెదిరిస్తున్నారు. నువ్వు కేసుని వాపస్ తీసుకో, ఈ కంప్లైంట్ను వెనక్కి తీసుకో, లేకపోతే నీ ప్రాణాలకే ప్రమాదం అని బెదిరిస్తున్నారు అని అనన్య భట్ చెప్తే సిట్ మాత్రం దాన్ని ఖండిస్తోంది, వ్యతిరేకిస్తోంది. అలాంటి ఘటన జరగలేదు అని చెప్తున్నప్పుడు మళ్ళీ ఇంకొక రకంగా సరికొత్తగా ఒత్తిడులు ఏమైనా పెరిగాయా అనేటువంటి వాదన కూడా వినిపిస్తోంది. ఎట్ ద సేమ్ టైం ఇప్పటిదాకా బోల్డ్ అంత హైప్ కనిపించింది, లేకపోతే బోల్డ్ అని వివాదాలకు సంబంధించి విశ్లేషణలు ఇవన్నీ కనిపించిన తర్వాత ఎక్స్పెక్ట్ చేశారు చాలా వరకు అక్కడ అవశేషాలు కనిపిస్తాయి, డెడ్ బాడీస్ కనిపిస్తాయని. బట్ అలాంటిది ఏది కనిపించకపోయేసరికి వెనక్కి తీసుకోవాలా లేకుంటే దీనికి సంబంధించి ఫర్దర్గా ఎలా చేయాలి అనే దాంతో పాటుగా ఒకవేళ నిజంగానే మిగిలినటువంటి ఆ 4 ప్రాంతాల్లో కనుక దొరికితే DNA టెస్ట్లతో ఆనవాళ్లు ఐడెంటిఫై చేయడం సులభం అవుతుందా అనేది. ఎందుకంటే ఒక పర్సన్ని పాతిపెట్టిన తర్వాత, ఖననం చేసిన తర్వాత, లేకపోతే దహనం చేసిన తర్వాత అక్కడ సాఫ్ట్ టిష్యూ అంటే మన అవయవాలతో పాటుగా స్కిన్ దాని లోపల ఉన్నటువంటి మిగతా పార్ట్స్ అన్నీ కూడా స్పాయిల్ అయిపోయి ఉంటాయి, డిస్పోజ్ అయిపోయి ఉంటాయి. సాఫ్ట్ టిష్యూ అనేది కనిపించదు కాబట్టి ఎముకలు లేదా దంతాల నుంచి మాత్రమే DNA అనేది ఐడెంటిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు సరికొత్తగా ఎవరెవరైతే మిస్టీరియస్ అయ్యారో లేకపోతే అన్యాచురల్ డెత్స్ గురయ్యారో, ఎవరైతే కంప్లైంట్స్ చేశారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరి దగ్గర నుంచి శాంపిల్స్ కలెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం DNA టెస్ట్ల కోసం దంతాలు లేదా ఎముకల మీదే ఆధారపడాల్సి అవసరం ఉంటుంది. సో ఇప్పుడు RTI ఇన్ఫర్మేషన్ బట్టి అయితే 452 అసహజ మరణాలు ఉంటే ఆ 452 మందికి సంబంధించినటువంటి DNA టెస్ట్లు అనేవి ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి తీసుకోవాలి. బట్ ఇప్పుడు ఇక్కడ 106 మందికి పైగా అన్నప్పుడు అది 106 కాదు, ఇంకా అంతకు మించి ఉంటుంది అనేటువంటి వాదనలు వినిపిస్తున్నప్పుడు 452 వేరే 106 వేరే అనుకున్నప్పుడు ఇంతమంది దగ్గర నుంచి శాంపిల్స్ తీసుకోవడం అనేది అది కూడా టఫ్ టాస్క్. అది కూడా 1995 నుంచి 2015 మధ్యలో జరిగింది అంటే ఆ ప్రాంతంలో ఎంతమంది జరిగాయి, లేకపోతే ఎంతమంది గుర్తున్నారో, ఆ ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఇప్పటికైనా ఉన్నారా, రీలొకేట్ అయ్యారా, ఎక్కడికి వెళ్ళిపోయారు, ఇవన్నీ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ సిట్ బృందంతో పాటుగా ప్రతి చోటికి ఆ 20 మంది వర్కర్స్, అలాగే ఫోరెన్సిక్ నిపుణులు, పాథాలజిస్టులు, ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ కూడా ప్రతి చోటికి వెళ్తున్నారు. ఎక్స్కవేషన్స్ అనేవి జరుగుతున్నాయి, డిగ్గింగ్ అనేది జరుగుతోంది. సో అలాంటి దట్టమైన అడవి ప్రాంతంలో ఏం జరిగింది, పాతి పెట్టాను అని చెప్పినటువంటి పర్సన్ చాలా వరకు వాళ్ళ శరీర భాగాల మీద గాయాలయ్యాయి, పుర్రెలు పగిలిపోయి ఉన్నాయి, బట్టలు లేని సిచ్యువేషన్లో ఉన్నారు, కేవలం అండర్వేర్ మాత్రమే ఉన్నాయి, కొన్నిసార్లు చెట్లకి మృతదేహాలు వేలాడినటువంటి కండిషన్స్ కూడా ఉన్నాయి అని చెప్పినప్పుడు నిజంగా అవన్నీ జరిగితే ఇప్పటికీ ఆ ప్రాంతం అంతా దట్టమైన అడవిగా మారిపోయిన తర్వాత ఆ అవశేషాలు ఆనవాళ్లు ఏమైనా దొరుకుతాయా అనేది వీటన్నిటికీ సంబంధించి బోల్డ్ అంత డౌట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఫోరెన్సిక్కి సంబంధించి ఆ అవశేషాలని వాటి నుంచి ఐడెంటిఫై చేయడం, రిట్రీవ్ చేయడం, తెలుసుకోవడం అనేది కూడా మెల్లిమెల్లిగా కాలం గడిచినా కొద్దీ అది టఫ్ అయ్యే ఒక ఛాలెంజింగ్గా ఉండేటువంటి సమస్య కూడా ఉంది. దీంతో పాటుగా ధర్మస్థల అయితే ప్రస్తుతానికైతే వీరేంద్ర హెగ్గడేతో పాటుగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అక్కడున్నటువంటి సివిల్ కోర్టుకు వెళ్ళారు. ధర్మస్థల గురించి విపరీతమైనటువంటి ప్రచారం, నెగటివ్ ప్రొపగండా అవుతోంది, అన్ని అనవసరమైనటువంటి వార్తలు ఇస్తున్నారు. ఒక సివిల్ కోర్టులో ఒక గ్యాగ్ ఆర్డర్ పాస్ చేయండి. 8,000కి పైగా లింకులని సివిల్ కోర్టుకి హెగ్గాడే ఫ్యామిలీ సమర్పించింది. అందులో సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఫేస్బుక్ పేజెస్ ఉన్నాయి. వీళ్ళందరినీ మీరు కంట్రోల్ చేయండి. అన్అఫీషియల్గా అనాథరైజ్డ్ పర్సన్స్ మా గురించి ధర్మస్థల తీర్థక్షేత్ర ట్రస్ట్ గురించి మాట్లాడుతున్నారు అని. ఇప్పటిదాకా ధర్మస్థలకి సంబంధించి న్యూస్ ఇవ్వలేదు. బట్ నిన్న మాత్రం కర్ణాటక హైకోర్టు దీనికి సంబంధించి సివిల్ కోర్ట్ ఇచ్చినటువంటి ఆ జడ్జిమెంట్ని రద్దు చేసింది. అక్కడ ఏం జరుగుతుంది అని తెలుసుకోవాల్సినటువంటి హక్కు ప్రజలకు ఉంటుంది, ఏమవుతోంది అని వివరించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి అక్కడ పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేది ఉంది. ఎట్ ద సేమ్ టైం అక్కడ స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ కూడా ఉంటుంది. మీడియాని మనం కంట్రోల్ చేయలేము అంటూ కర్ణాటక హైకోర్టు కూడా ఒక తీర్పునిచ్చింది. సివిల్ కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని రద్దు చేసింది. కాబట్టి మళ్ళీ ఇప్పుడు మేము ధర్మస్థల గురించి మాట్లాడుతున్నాం. యాక్చువల్గా
ఇది ఓవరాల్ గా ఇప్పటిదాకా జరిగినటువంటి ధర్మస్థల 800 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ధర్మస్థల. ప్రతిరోజు 10,000 మందికి పైగా వస్తుంటారు. ఒక విద్యాదానం జరుగుతుంది, అన్నదానం జరుగుతుంది, వైద్యానికి సంబంధించి అవుతుంది, ఆయుష్ ట్రీట్మెంట్లు అవుతుంటాయి. నేత్రావతి నది సమీపంలో అక్కడ హెర్బల్ చెట్లు అనేవి ఎక్కువ ఉన్నాయి, ఆయుర్వేద చెట్లు ఎక్కువ ఉన్నాయి, కాబట్టి న్యాచురోపతి అనేది కూడా ఎక్కువగానే ఉంటుంది. బట్ మిస్టీరియస్ మరణాలకి నేత్రావతి నది, ధర్మస్థల అండ్ అక్కడున్నటువంటి ఉజిరే ప్రాంతం, వెస్టర్న్ ఘాట్స్ ఎందుకు కేంద్రం అయ్యాయి? ఇదంతా మళ్ళీ కంక్లూడింగ్ పాయింట్ హెగ్గాడే కుటుంబ సభ్యుల్లోనే అవినీతి అనేది ఉంది, లేకుంటే దాంట్లోనే ఇలాంటి అరాచకాలు చేసే వాళ్ళు ఉన్నారు అనేటువంటి వాదనలు, వాళ్ళ ఆధ్వర్యంలోనే వాళ్ళ అండదండతోనే ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్నీ జరుగుతున్నాయి అనేది. సో వీటన్నిటికీ సంబంధించి సమగ్రమైనటువంటి విచారణ జరగాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సిట్ రిపోర్ట్ ఏమిస్తుంది? యాక్చువల్గా మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇప్పటికీ మిగిలినటువంటి 4 ప్రాంతాల్లో అవశేషాలు దొరుకుతాయా లేదా? అక్కడైతే ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఉంది. అక్కడ ఉన్నటువంటి స్థానికులైతే, ఉజిరే ధర్మస్థలాలో ఉన్నటువంటి స్థానికులైతే నిజంగా మా ఫ్యామిలీ మెంబర్స్ మిస్ అయిపోయారు కాబట్టి దాన్ని బయటికి తేవాల్సిన అవసరం ఉంది. బట్ అదే టైంలో ఇతను ఎందుకని ఇంతకాలం ఆగాడు, ఇప్పుడు ఎందుకని బయటికి వచ్చాడు? నిజంగా ఫోరెన్సిక్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి టెస్టులో అయినా నిరూపణ అవుతుందా? ఎంతమంది ఎక్కడ ఎలా మాయమైపోయారు? బోల్డ్ అన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. వీటన్నిటికీ సంబంధించి ఇంకా ఎదురు చూడాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ధర్మస్థలాలో అధర్మం అనేది జరిగింది అనేటువంటి మాట కూడా ఉంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికీ అయితే ఒక క్లారిటీ అనేది లేదు, సస్పెన్స్ అనేది కొనసాగుతూనే ఉంది. యాక్చువల్గా దీనికి ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుంది? అక్కడ ఉన్నటువంటి రాజకీయ కారణాలు కూడా కనిపిస్తున్నాయి. ధర్మస్థల తీర్థక్షేత్ర ట్రస్ట్ అయితే ఇది పారదర్శకంగా జరగాల్సినటువంటి అవసరం ఉంది, మేమున్నాము, మేము సహకరిస్తాము, మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా మేము చేస్తాము అంటూ చెప్పినప్పటికీ కూడా డౌట్స్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. యాక్చువల్గా ధర్మస్థల సంబంధించి ఎందుకని ఇంత ఒక మిస్టీరియస్, ఒక సస్పెన్స్ అనేది కొనసాగుతుంది? ఎండ్ ఎలా ఉంటుంది? ఒక కంక్లూడింగ్ పాయింట్ అనేది ఎప్పుడు వస్తుంది? మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు